నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆసియా క్రీడల్లో మెరిసిన తెలుగు తేజం పవర్ వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకం కైవసం ప్రజలకు శైలజానాథ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కొత్త ఏడాది జీవితాల్లో వెలుగులు నింపాలన్న కాంగ్రెస్ నేత విశాఖ KGH పేరు మార్చాలి మన కట్టడాలకు మన వాళ్ళ పేరు ఉండాలన్న సోము వీర్రాజు ఒకప్పటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో వైద్య శిబిరం పోలీసు సిబ్బందిని అభినందించిన ఆసిఫాబాద్ జిల్లా డీటెయిల్స్ చూస్తే ఆసియా క్రీడల్లో పవర్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్యం సాధించిన తెలుగు క్రీడాకారులు పందిళ్ల భరత్ కుమార్ ను మంత్రి వెల్లంపల్లి సన్మానించారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువాడు దేశం గర్వించదగ్గ పథకం తీసుకురావడం సంతోషంగా ఉందని తెలిపారు. పవర్ వెయిట్ లిఫ్టింగ్ లో మరింతగా రాణించేందుకు భరత్ కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు. గత 3 సంవత్సరాలుగా నేను ఈ పవర్ లిఫ్టింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ అవకాశం వచ్చిందే కానీ ఆర్థికంగా నాకు ఎవరు సపోర్ట్ చేసింది లేదు. ఈ అవకాశం వచ్చినా కూడా మనీ లేకపోతే దీనికి వెళ్ళేవాడినే కాదు. KBN కాలేజు దీనికి అయ్యే ఖర్చు మొత్తం నన్ను పెట్టుకొని నన్ను ప్రోత్సహించి పంపించారు ఏషియన్ గేమ్స్కి. అందుకే నేను ఇది సాధించి ఈ కాలేజ్కి డెడికేట్ చేస్తున్నాను. ఏషియన్ గేమ్స్లో టర్కీలో పవర్ లిఫ్టింగ్లో కాంస్య పథకాన్ని సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అప్పటికే ఇంతకుముందే అనేక ఈ యొక్క పవర్ లిఫ్టింగ్లో చక్కటి పథకాలు సాధించాడు. కొంచెం గ్యాప్లో కాంస్య పథకానికి మాత్రమే పరిమితం అవడం జరిగింది. ఎందుకంటే కేబిఎన్ కళాశాలలో స్పోర్ట్స్ కిందకే మా ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, చక్కగా అనేక యూనివర్సిటీలు ఫస్ట్ రావడం కానివ్వండి. కేబిఎన్ కళాశాల అంటే మీకు తెలుసు, అన్ని విధాలు కూడా ఇక్కడ చదువుతో పాటు పిల్లలకి అన్ని రకాల స్పోర్ట్స్లో కావచ్చు, ఇతర కార్యక్రమాలు కూడా చాలా చక్కగా వాళ్ళు సమ్మర్లో వాళ్ళకందరికీ ట్రైనింగ్ క్లాసెస్ కానివ్వండి, వాళ్ళ జీవితానికి సరిపడా అన్ని రకాలు కూడా ఇక్కడ కేబిఎన్ కాలేజీలో. కేబిఎన్ కళాశాల అంటేనే వ్యాపార దృక్పథం కాదు, మానవత దృక్పథంతో ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండాలి. ఈ యొక్క సంస్థ ద్వారా చాలామందికి మన అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ కాలేజీ నడపబడుతుంది. దాంట్లో ఉన్న విద్యార్థి భరత్ కుమార్ ఈరోజు ఏషియా గేమ్స్లో కాంస్య పథకం సాధించడం అంటే సామాన్య విషయం కాదు. ఇటువంటి వ్యక్తిని చూసి మిగతా స్టూడెంట్స్ కూడా ఆదర్శంగా తీసుకొని చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాను. అదేవిధంగా భరత్ కుమార్కి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా అందిస్తామని చెప్పని తెలియపరచుకుంటూ కేబిఎన్ కాలేజీ మేనేజ్మెంట్కి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, PD గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి విద్యార్థులను ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తే మన రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంలో కూడా మన కాలేజీ పేరుని నిలబెట్టిన భరత్ కుమార్కి ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియపరచుకుంటే ఇంకా ముందు చక్కటి పథకాలు పొందాలని, చక్కటి గేమ్స్లో కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా భరత్ కుమార్ పైకి రావాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా కల్లంలో చిన్న భిన్నమైన ప్రజల జీవితాల్లో కొత్త ఏడాదిలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టకుండా
పెట్టుబడులు తీసుకువచ్చేలా కృషి చేయాలని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ కొత్త నాటకం ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టింది. ఆ సాయిరాయి వీర్రాజు లేక కోడిగుడ్ల వీర్రాజు, ఆ బీజేపీ వీర్రాజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మనుపుత్రులు, మీరు మనువాదులు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులందరూ ఈ భరతమాత బిడ్డలు, భారతీయులు. మేము భారతీయులం, మీరు మధువాద బిడ్డలు. మీరు సమాజాన్ని విభజించే మాటలు మానేసేయండి. స్వాతంత్రోద్యమంలో మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర చదువుకోండి. ఇంకొకసారి బ్రిటిష్ వాళ్ళ కాళ్లకు మొక్కిన చరిత్ర మీది, క్షమించమని ఉత్తరాలు రాసుకున్న చరిత్ర మీది. మీరు ఈ దేశం గురించి మాట్లాడతారా? మీ నాయకత్వంలో ఈ దేశం ఏమవుతుందో మేము భయపడతా ఉన్నాం, సెక్యులరిస్టులుగా, అట్లాగే ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా. ఇటువంటి మాటలు మానేయమని కోరుతా ఉన్నాం. బీజేపీ నుంచి ఈ వాచాలతున్న వాళ్ళు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చే ప్రయత్నం చేస్తే వారి సంగతి రోడ్డు మీదే తేల్చుకుంటారు సంగతి తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా రోడ్ల మీద నిలేస్తాం వాళ్ళని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్యాకేజ్, రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్, విశాఖ ఉక్కు అమ్మకుండా ఆపడం, దాంతో పాటుగా విశాఖపట్నం రైల్వే జోన్, వీటిపైన మాట్లాడు సోము వీర్రాజు గారు. అంతేగాని ప్రజల యొక్క ఐక్యతని దెబ్బతీసే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు అని హెచ్చరిస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు మనువాదులు, మనువు బిడ్డలు. మేమందరం ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళం, భరతమాత బిడ్డలం, భారతీయులం. ఖబర్దారని తెలియజేస్తా ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 50 రూపాయలకే నాణ్యమైన క్వార్టర్ మద్యాన్ని ఇస్తామంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు జల్లుకురుస్తోంది. దీంతో సోము వీర్రాజు తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 50 రూపాయలకే లిక్కర్ అమ్మితే ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 2 లక్షల రూపాయలు మిగులుతాయని, నేను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024లో బీజేపీ మేనిఫెస్టోలో పెడతానని స్పష్టం చేశారు. మరోవైపు విశాఖలో కేజీహెచ్ ఆసుపత్రి పేరు వెంటనే మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేజీహెచ్కు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టాలని ఆయన అన్నారు. మన కట్టడాలకు మన వాళ్ళ పేరు పెట్టుకోవాలని ఆయన సూచించారు. వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఈ జెన్నా విగ్రహం చాలా కాలం నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మేము ఎప్పుడైనా మాట్లాడతాం. సమయం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ దేని గురించి మాట్లాడాలో దాని గురించి మాట్లాడాలి. ఏ అంశమైనా సరే దానికి ఒక సందర్భం ఉంటుంది. మీరు వినాయక చవితిని ఆపారు, మేము అటాక్ చేశాం. విగ్రహాలు అందరూ అమ్ముకున్నారు, వినాయక చవితిని ఫ్రీగా చేసుకున్నారు. మీరు టిప్పు విగ్రహం పెడతా అన్నారు, మీకు టిప్పు సొంపు, మాకు అది విచ్ఛేదనం. కాబట్టి మేము టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని అంగీకరించలేదు, మీరు వెనక్కి తీసుకున్నారు. ఈవేళ జిన్నాది మీరు తీస్తారా, మేము తీయాలా? జిన్నా అనే టవర్ పేరుని మీరు మారుస్తారా, మేము మార్చాలా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగా మార్చేస్తాం? మీకు అవకాశం ఉంటే చూసుకోండి. వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా, మీకు దమ్ముంటే పేరు మార్చండి, లేకపోతే మాకు 24కి అవకాశం ఇవ్వండి. 2 కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏంటండి ఇంకా పేరు? ఇక్కడ ఎవరి కింగ్ జార్జి? మనకెందుకు కింగ్ జార్జి? గౌతు లచ్చన్న గారి పేరు పెట్టమనండి. GLH, కేజీహెచ్ బదులు GLH, గౌతు లచ్చన్న హాస్పిటల్. లేదు తెన్నేటి విశ్వనాథం హాస్పిటల్, తెన్నేటి విశ్వనాథం గారి హాస్పిటల్. TVH బాగుంది కదా, TVH మార్చండి. మీకు ఏమైనా అభ్యంతరమా? పరాయి వాళ్ళ పేర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదు. హైదరాబాద్ భాగ్యనగరం కింద మార్చడం ఎప్పటి నుంచో చేస్తున్నాం. మన దేశం, మన జాతి
మన ఆలోచనలు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అలానే మన ఈ మధ్యకాలంలో నేనేదో రేటు తగ్గించమన్నాను. నేను సారా వ్యాపారం చేసి సారాయి వీర్రాజుగా మార్చేశారు. ఆ చుక్కలు బాగా వేస్తూ ఉంటారు రోజు రాసి. ప్రజలకు పోలీసుల సహకారం ఎప్పుడు ఉంటుందని పోలీసులు ప్రజల్లో ఒకరిని కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. వాంకిడి మండలం వెలిగి గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో దుప్పట్లు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒకప్పటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ఎస్ఐ రమేష్, సిఐ సుధాకర్ ను అభినందించారు. ఆదివాసీ పిల్లలు బాగా చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. అతిథులుగా విచ్చేసిన వారందరూ అనుసరిస్తున్నారు. సో ఇప్పుడే ఈరోజు మెడిసిన్ ఏమేమి మందులు ఇస్తారో ఆ మందుల శిబిరాన్ని కూడా, కంటి టెస్టులు చేసే శిబిరాన్ని, రక్త పరీక్షలు చేసే శిబిరాన్ని కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత చూస్తారు. కాబట్టి మీరు క్రమశిక్షణగా ఒక్కొక్కరు వెళ్ళి ఆసిఫాబాద్ డివిజన్ వాంకిడి సర్కిల్, వాంకిడి పోలీస్ స్టేషన్ వెలిగి గ్రామంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ని మన లోకల్ ఎస్ఐసిఏ అండ్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మిగతా డాక్టర్స్ని కూడా హైదరాబాద్ నుంచి మెడికేర్ అండ్ మిడ్ లైఫ్ హాస్పిటల్ నుంచి పిలవడం జరిగింది. సో దీనికి సంబంధించి వివిధ ఎన్జిఓలు మనకు మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపుగా 500 మంది గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చినారు. చాలా చక్కటి స్పందన వచ్చింది. సో దాంతోపాటుగా మనం ఈ రోజున ఒక 500 దుప్పట్లు, ఒక 50 రేషన్ కిట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇట్లాంటి కమ్యూనిటీ యాక్టివిటీస్, ఎందుకంటే ఇది గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క మనసుల్ని గెలవటం, అదేవిధంగా ఈ ప్రజలందరితోటి మనం సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలనే కార్యక్రమంతో, అనే లక్ష్యంతో మా లోకల్ పోలీసు వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ ద్వారా వివిధ ఎన్జిఓస్ నుంచి సమీకరించి ఇట్లాంటి ఈ రొసీర్ సెషన్ని సమీకరించడం జరిగింది. సో ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మేము చేయాలని సంకల్పం ఉంది మాకు జిల్లా పోలీస్ తరఫున. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే పోలీసుని మీరు ఒక ఫ్రెండ్ లాగా. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో స్టెప్పులేసి సందడి చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్. రాజుపాలెంలో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో తహసీల్దార్ హమీద్ పాల్గొని తనలోని డాన్స్ టాలెంట్ ను బయటకు తీశారు. ఏకంగా ఓ మహిళా యాంకర్ తో కలిసి సినిమా పాటకు స్టెప్పులేశారు. తహసీల్దార్ ను చూసిన వైసీపీ నాయకులు ఆయనతో కలిసి డాన్స్ చేసి ఆయనను ఉత్సాహపరిచారు.
టంగుటూరు మండలంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. జనస్వామి రామసాయి సుబ్రహ్మణ్య శర్మ ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప లక్ష్మీనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు. నూతన ఆలయ ప్రతిష్టాపన చేసి 41 రోజులు పూర్తి చేసిన చండీ హోమం నిర్వహించినట్లు తెలిపారు. 10 మంది దంపతులు పైగా ఈ హోమంలో పాల్గొన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు సోము వీర్రాజు చేసే వ్యాఖ్యల చుట్టూ తిరుగుతున్నాయి. గుంటూరులో జిన్నా టవర్ పేరేంటని దేశద్రోహి పేరు ఉండటం ప్రజలకే అవమానకరమని బీజేపీ నాయకులు అంటున్నారు. పేరు మారుస్తారా, కూల్చమంటారా అంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికీ దేశ విభజనకు కారకులైన వారి పేర్లతో రాష్ట్రంలో జంక్షన్లు, రోడ్లు ఉండటం దురదృష్టకరమని గుంటూరు బీజేపీ నేతలు అంటున్నారు. ఇలా అధికారులను కలిసి వినతి పత్రాలను అందించారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని జిన్నా టవర్ పేరును వెంటనే మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారతదేశం అంతా కూడా ఆజాదీ కా అమృతోత్సవ్ అంటే 75 సంవత్సరాలు అయిపోయి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అందరూ కూడా ఉత్సాహంగా మనందరం కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా మనందరం కూడా ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పేరు తెలియనటువంటి ఎంతోమంది చాలామంది మహానాయకులు పోరాడినప్పటికీ కూడా వారి పేరంతా కూడా మనకు ఆ రోజుల్లో తెలియదు. వారందరిని కూడా గుర్తు చేసుకొని వారందరినీ కూడా వారి కుటుంబాలు కానీ వారి పేర్లు తలుచుకొని వారికి నివాళులు అర్పించాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపించినటువంటి సందర్భం. ఇటువంటి గొప్ప సందర్భంలో మన గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఏదైతే జిన్నా టవర్గా మనం పిలుచుకుంటూ ఎన్ని సంవత్సరాల పాటు ఉన్నామో అది కూడా పేరు జిన్నా అన్న పేరుని మార్చాలి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ గుంటూరు నగర ప్రజలందరి తరఫున కూడా కమిషనర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మనం కనుక చూసుకున్నట్లయితే మహమ్మద్ అలీ జిన్నా అన్న ఒక వ్యక్తి వేర్పాటువాదాన్ని స్వాతంత్రానికి పూర్వమే మొదలుపెట్టి స్వాతంత్రం సిద్ధిస్తున్న సందర్భంగా మత కల్లోలాలను రెచ్చగొట్టి మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించినటువంటి వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. అటువంటి జిన్నా ఆ రోజు విడిపోవటం ఒకటే కాదు, విడిపోయిన తర్వాత ఆ రోజు ఆయన్ని వ్యతిరేకించి ఈ దేశంలో ఎంతోమంది ముస్లిం సోదరులు భారతదేశంతో ఉంటాము, మాకు మత ప్రాతిపదికనతో పని లేదు, ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ దేశంలో భాగస్వామ్యానికి ఇష్టపడతామని చెప్పి ఉంటే కొద్దిమంది హిందువులు ఆ రోజున ఆ ప్రాంతంలో నివసించేటటువంటి హిందువులు అదేవిధంగా ముస్లిం సోదరులు అక్కడ ఉంటే ఈ దేశం నుంచి వెళ్ళి మన ముస్లిం రాజ్యం కదా అనుకొని వెళ్తే వారందరినీ కూడా చంపి ఎంతోమంది మహిళలు సుమారుగా 5 లక్షల మంది మహిళల్ని ముస్లిం మహిళల్ని మానభంగాలు చేసి ట్రైన్లకు వేసి ఆ శవాల్ని మన దేశానికి పంపించినటువంటి నరహంతకుడు మహమ్మద్ అలీ జిన్నా. అటువంటి జిన్నాని మన దేశంలో ఇక్కడ ఉండటానికి అతని పేరు కానీ అతని యొక్క స్మారకం కానీ ఉండటానికి వీల్లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ ఈరోజు మనం ఒక్కటే ఆలోచించుకోవాలా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఎంతోమంది ముస్లింలు కూడా ఈ దేశం కోసం పోరాడినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. స్వాతంత్రం తదనంతరం కూడా మనందరం కూడా అంతరిక్ష పితామహుడుగా పేరు పొందినటువంటి అబ్దుల్ కలాం గారు
వారు భారతదేశానికి. ఇక విధి నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీస్ అధికారులు కొత్త సంవత్సరం వేళ కాస్త స్టైల్ మార్చారు. డాన్స్ తో అదరగొడుతున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ డాన్స్లు వేస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు. కింద స్థాయి పెద్ద స్థాయి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ థీమ్ మ్యూజిక్ కు తగ్గట్టుగా డాన్సులు వేస్తూ సరదాగా గడిపారు. అన్నవరం విజయవాడ రూరల్ మండలం నెడమనూర్ హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న లారీని వెనక నుండి వెళ్తున్న స్విఫ్ట్ కార్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రాజేంద్రనగర్ లో నూతన సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. బుద్వేల్ వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది. మృతురాలు వ్యవసాయ యూనివర్సిటీ ఉద్యోగి మల్లమ్మగా గుర్తించారు పోలీసులు. కిస్మత్పూర్ నుండి రాజేంద్రనగర్ యూనివర్సిటీకి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మహిళా మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆసియా క్రీడల్లో మెరిసిన తెలుగు తేజం. పవర్ వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పథకం కైవసం. ప్రజలకు శైలజానాథ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. కొత్త ఏడాది జీవితాల్లో వెలుగులు నింపాలన్న కాంగ్రెస్ నేత. విశాఖ కేజీహెచ్ పేరు మార్చాలి. మన కట్టడాలకు మన వాళ్ళ పేరు ఉండాలన్న సోము వీర్రాజు. ఒకప్పటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో వైద్య శిబిరం. పోలీసు సిబ్బందిని అభినందించిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.